పుష్ప 2 మరి డిసెంబర్ కి రిలీజ్ అవబోతుంది, ఎలా ఉంటది? అది కొంచెం వేడి వేడిగా గరంగా అయోమయం జగన్నాథంలో ఉన్నది. ఎందుకంటే కొంత పిఠాపురం ఎమ్మెల్యే గారు పోటీ చేసిన తర్వాత ఈ అమ్మ సెలబ్రిటీలు, జబర్దస్త్ వాళ్ళు, సీరియల్ వాళ్ళు, టీవీ వాళ్ళు, సినిమా వాళ్ళు, ఆఖరికి పోతే రామ్ చరణ్ తో సహా అక్కడ పోయి ప్రచారం చేసేసలే మనోనికి తట్టుకోలేక అందరు ఆయనకే సపోర్ట్ చేస్తే ఎంతమంది జనం వస్తారు, నేను అపోజిట్ వాళ్ళకి చేస్తే ఎంతమంది జనం వస్తారు అని చెప్పేసి ఒక మరి మంచి ఆలోచనతో చెప్పిండా లేకపోతే ఎట్లా చేసిండో ఏం సంగతి మనకైతే తెలియదు, కానీ అపోజిట్ వాళ్ళకు చేశారు. వాస్తవానికి 100% ఇటువైపు పిఠాపురం తరపుకెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళకంటే డబుల్ ఇటువైపు వచ్చారు. ఆయన చూస్తానికి వచ్చిరా లేకపోతే ఎందుకు వచ్చిరో, ఎంతమంది వచ్చిర్రు అంతమంది వడ్డీతో సహా పొట్టుగా ఓడిచ్చారు. అది అందు గురించి అది కొంచెం విభేదాలు ఉన్నాయి. ఆ సినిమా రిలీజ్ చేయనేమో, ఒకవేళ రిలీజ్ అయినా కానీ థియేటర్ల మీద రాళ్ళేస్తాము, దాన్ని నడవనీయమని చెప్పేసి కొంత జరుగుతున్నది. అందు గురించి కాంప్రమైజ్కి వస్తున్నాడు ఇప్పుడిప్పుడే ఆయన సాయి ధర్మ తేజని కూడా పిలిపించుకున్నాడు. ఇక మెల్లగా పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులోకి వస్తే సినిమా మీద కొంచెం వ్యతిరేకత పోయే అవకాశం ఉన్నది అనేది ప్లాన్ చేస్తున్నాడు. అది సినిమా ప్రచారం కోసం అని నేను అనుకుంటున్నా. సినిమా ప్రచారం కోసం అని నేను అనుకుంటున్నా. అదే సరే, ఇప్పుడు అల్లు అర్జున్ లుక్స్ ఎలా అనిపించింది పుష్ప 2లో? డిఫరెంట్ గా ఉన్నది. ఆ మాత లుక్ గానీ, ఆ అమ్మవారి మాత ఆ లుక్, ఆ సాంగ్స్ కూడా ఉంది. మరి బాగున్నది. సో ఈసారి ఎన్ని కోట్లు కలెక్షన్ రావచ్చు అంటారు పుష్ప? అది మొత్తం కొంచెం ఇప్పుడు చెప్పలేను భయ్యా నేను. అది ఎట్లా అయిందంటే అది రిలీజ్ అయితే అది కొంచెం ఆగం గందరగోళంగా ఉంది కదా, అందు గురించి మనం ఇప్పుడే చెప్పలేము. డిసెంబర్ కి రిలీజ్ ఇప్పుడు నేను చెప్పాను అనుకో, రేపటి నాడు అది గందరగోళంగా పడి నేను చెప్పినంత రాలేదనుకో, మళ్ళీ రేపటి నాడు నన్ను ఇదే ప్లేస్ లో నువ్వే అదే క్వశ్చన్ వేస్తావు, ఏం బ్రో నువ్వు అంతా చెప్పినవు, నీ మాటలు అంతా పేకెట్టింది కదా అని చెప్పేసి అంటే మళ్ళీ నా గాలిపోతుంది కదా. అదే అదే అందు గురించి నేను ముందుగానే హామీలు ఇయ్యాను, ఇచ్చినంటే దాని మీద కట్టుబడి ఉంటా. అది సో ఇప్పుడు పుష్ప 2 మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా లేదా డిసెంబర్ లోనే ఉంటుందా? అయితే ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి దేవరా సినిమా వస్తుంది, ఇంకోటి గేమ్ చేంజరు ఇది ఒకటి ఉన్నది, ఇంకోటి దాని మీద పుష్ప 2 మీద కొంచెం రిలీజ్ చేయడం కోసం ఏపీ తెలంగాణ వాళ్ళు కాదు కానీ ఏపీ వాళ్ళు కొంచెం గరంగా వేడిగా ఉన్నారు. వాళ్ళకి సలహా చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనేది నా రిక్వెస్ట్. ఆయన మీద నాకు ఎలాంటి కోపం లేదు, అల్లు అర్జున్ గారి మీద. నేను సినిమా ఫ్యాన్, హీరోల ఫ్యాన్ కాదు. అందు గురించి కొంచెం పవన్ కళ్యాణ్ గారు కలిసి కొత్తగా సీఎం అయిండు, సీఎం అయిన తర్వాత సీఎం అయ్యా స్వామి, పెద్దోళ్ళు పోయి కలుస్తున్నారు. అందు గురించి సొమ్మేం పోయింది, మావేనాయే సీఎం తర్వాత సీఎంఏనాయే ఏముంది, పోయి ధన్యవాదాలు చెప్పేసి ఒక బుకే చేతులు ఇచ్చేసి సెకండ్ ఇస్తే అయిపోయాయి. అది చేయాలని నా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారు కోరుకుంటున్నా. అల్లు అర్జున్ గారు నాకంటే మీ మామయ్య కలవాడు, నీకు పొద్దున్న లేసి అందుబాటులో ఉంటాడు, ఫోన్ లేపుతాడు, మెసేజ్ పెట్టవచ్చు, ట్విట్టర్ చేయొచ్చు, నువ్వు ఏమన్నా చెయ్యి. నీ సినిమా 100% సక్సెస్ కావాలంటే సీఎం తర్వాత సీఎం మీ మామయ్య పవన్ కళ్యాణ్ గారికి పోయి ఒక బుక్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పేసి కంగ్రాచులేషన్ చెప్పేసి వస్తే నీ సినిమా నువ్వు బాగా నడుస్తుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే నీ సినిమా మీద నీ మీద భవిష్యత్తులో వచ్చే సినిమాల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనేది నా వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నా.